మా ఊర్లే నేను చిన్నగున్నప్పుడు మా ఇంటి ముంగట బోరేసిండ్రు. గా వాడకంతా గా బోరింగ్ నీళ్ళే వాడుకుందురు. ఎండాకాలమైనా ఏ కాలమైనా బోరింగ్ అయితే దుమ్ము తీసి నీళ్లు రాకుండా ఉన్నది లేదు. వాడల ఏ ఫంక్షన్లైనా గా బోరింగ్ నీళ్ళే డ్రమ్ములలో నింపుకొని పోయేది. 30 ఏళ్ల సంది ఆగకుండా మాకు నీళ్ళు ఇస్తున్న బోరింగ్కు గిట్ల చేయాలన్న ఐడియా మాకెందుకు రాలేదో అనిపిస్తుంది గీళ్ళని చూసినాక. ఇగో ఈడ బోరింగుకు సన్మానం చేస్తున్నారు చూస్తురా. ఈ సన్మాన కార్యం చూసి వీళ్ళేంది అట్లా బోరింగుకు బొట్లు పెట్టి దండలేసి శాల్వా కప్పి సన్మానం చేస్తున్నారని నొసలు మడత పెట్టి బీరిపోయి చూస్తున్నారులే. అసలు ఈ ఆలోచన మాకెందుకు రాలేదని నెత్తి కొట్టుకోరి ఫస్ట్. ఆదిలాబాద్ జిల్లా బోత్ టౌన్లో అయింది ఈ వెరైటీ సన్మాన కార్యక్రమం. ఈ బోరింగ్ ఉన్నది కదా 30 ఏండ్ల నుంచి మొసదీయకుండా నీళ్లు పోస్తూనే ఉన్నదట. కొట్టి కొట్టి వాడకట్టలో జబ్బలే గుంజినాయట కానీ బోరింగ్లోకి వెళ్ళి బొట్టు నీళ్లు బంద్ అయింది లేదట. అందుకే దాని అవిశ్రాంత సేవలను గుర్తించి వాడకట్టోలంతా ఈ తీరులో నీళ్ల బోరింగుకు నివ్వరబోయేటట్టు సన్మానం చేసి బోరింగ్ మీద అలా కేరింగ్స్ అట్టుకున్నారు. అవసరం లేదు వాళ్ళకు మస్తు మంది వచ్చి నీళ్ళు కొండబోతారు టాకీల కొన్ని బోరింగ్ బోరింగ్ మంచిగా ఉన్నది. ఇలా అందుకే పూలమాల వేసి శాల్వా కప్పినా మాకు ఏం టెన్షన్ లేదు. మస్తు నీళ్ళు ఉన్నది. ఇంకో 20 ఏండ్లకు 50 ఏండ్లు నిండుతాయి కాబట్టి ఆ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఖచ్చితంగా రవీంద్ర భారతిలోనే ప్లాన్ చేయాలి బ్రో. అప్పుడు సీఎం లేదంటే పిఎం తోటి బోరింగ్కు సన్మానం పెట్టియాలి అని కొందరు అక్కడ ఉన్నోళ్ళు అనుకున్నారట. ఇక పండుగలు వస్తే బోర్ల కాడ కొబ్బరికాయలు కొట్టి కోళ్ళు కోసి ఆటలు కోసుడు చూసినాం కానీ సన్మాన కార్యం చేసుడు చూస్తుంటేనే వాటే థాట్ వాటే విజన్ అనిపిస్తున్నది కాదా.